క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి తన రెక్కల నీళ్ళను మరుగు చేసి సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించా వారమై ఉన్నాం. దేవుడు మంచివాడు, గొప్పవాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దేవుని వర్తమానం వింటున్న వారి జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలను బట్టి దేవునికి ఎంతగానో మనము నమ్మకస్తులుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని నమ్మినవాడు చెడిపోడు కానీ మనిషి నమ్మినవాడు చెడిపోతాడు. కనుక చాలామంది అనుకుంటూ ఉన్నారు, మరి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? కనుక నీవు నేను ఈ లోకంలో పుట్టక మునిపే యేసుక్రీస్తు వారి ఈ లోకాన్ని ప్రేమించారట. కనుక ఈ లోకంలో ఉన్న ప్రేమలు నటనతో కూడుకున్నవని, ఈ లోకంలో ఉన్న జీవితము ఈ లోకంలో ఒకరోజు చాలించవలసిన వారమై ఉన్నామని మనం గ్రహించాలి. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా దేవుడు బైబిల్లో రాసింది కదా, ఒక్కడు కూడా నశించుట దేవునికి ఇష్టం లేదని, దేవుడు తను ప్రేమించి వారందరికీ అన్నీ సమకూరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దేవుని ప్రేమ లోకపు ప్రేమ, దాని రెండిటికి వ్యత్యాసాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని దేవుడు అంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు తన కుమారుని అనుకరించిన రాసింది. దేవుని బిడ్డారా, కనుక బైబిల్లో రాసింది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుకరించిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో మేలు చేయమని వేడుకుంటున్నాం నాయన. పరిశుద్ధుడా తండ్రి, ప్రభా నాయన, మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, నీ వర్తమానం వింటున్న బిడ్డల జీవితాలు విశ్వాసం కలిగించమని, నీ ఆత్మతో నింపి ప్రభా నశించిపోయే ఆత్మను మీరు బలపరిచి దీవించమని వేడుకుంటూ, వాక్యం చెప్పడానికి నీకు శక్తి ప్రసాదించమని ఈ కొద్ది మనవులు యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపమును బట్టి దేవుడు తన బిడ్డలు నశించిపోతూ ఉన్నారని తెలుసుకొని తను ఈ లోకంలో రావడానికి ఇష్టపడ్డాడట. ఈ లోకంలో చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపోయాడు, దేవుడు నన్ను ప్రేమించడం లేదని. కానీ దేవుని ప్రేమకు లోకము ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు ప్రేమించడం గొప్ప కాదు. చూడండి, చాలామంది ఈ లోకంలో ప్రేమికుల రోజుని జరుపుకుంటూ ఉంటారు. ఆ ప్రేమ ఒట్టి మోసకరమైనది, అన్యాయమైనది. ప్రేమలో స్వార్థం ఉంది, ప్రేమలో దుర్మార్గం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. లోక ప్రేమలో చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను చదివించడానికి కాలేజీలకి అలాగా పంపిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు మాట వినకుండా లోక మాయల్లో పడిపోయి ప్రేమలో పడిపోతూ ఉన్నారు. అసలు ప్రేమ అంటే ఏంటంటే ఇతరుల పట్ల చూపించే కనికరం, దయ అని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు. చాలామంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఈ లోకంలో తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు ఎంతగానో శ్రమ ఓడ్చి సంపాదించిన డబ్బును ఆ బిడ్డల చదువుల కోసం ఖర్చు పెడుతుంటే వీళ్ళు ప్రేమ దోమ అని లోకంలో తిరుగుతున్నారు. దేవుని బిడ్డారా, చూడండి, కాలేజీలో ఉండవలసిన వారు కంప చెట్ల మడి తిరుగుతున్నారు. ఈ లోకంలో తల్లిదండ్రులకు ప్రేమను సంపాదించి తల్లిదండ్రులు సంతోషపరిచిన వాడే నిజమైన కుమారుడు. కానీ తల్లిదండ్రులకు అవమానం తెచ్చే ఏ యొక్క సహోదరి కానీ సహోదరుడు కానీ వాడు మంచివాడు కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాడి తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఈ లోకంలో మనల్ని ఎక్కువగా ప్రేమించేవాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే సృష్టిలో నిన్ను నన్ను ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టినంతా కలుగునుగాక అన్నాడు, నిన్ను నన్ను మాత్రము ఆయన హస్తాలతో చేసుకున్నాడట. అందుకే దేవుడు అంటాడు కదా యెషయా గ్రంథంలో, నేను అరచేతుల మీద చెక్కున్నాను నేను. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో చూడండి,
తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, కానీ తల్లిదండ్రులు పిల్లల గురించి కలలు కంటారు, కానీ ఈ పిల్లలు తండ్రి యొక్క తల్లి యొక్క కలలు చేస్తూ ఉన్నారు, ఏడిపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మానవుడు దేవుణ్ణి మర్చిపోతున్నాడని దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. ప్రేమికుల రోజు అంటే ఏంటి తెలుసా? ప్రేమికులు అంటే ఈ లోకములో ప్రేమ ఒట్టి మోసకరమైంది, ఆకర్షణ. ఈ లోకములో మానవుడు నాశనం కావడానికి ఒక ప్రేమ అనే ఒక మంచి ఈ పనిని ఈ సాతాను ఏం చేస్తున్నట్టు మోసం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది చెడిపోయారు. చాటింగ్ చేస్తూ ఉంటే నువ్వు చీట్ అయిపోతావు. దేవుణ్ణి మర్చిపోయావంటే మరవబడకుండా వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ఈ యొక్క యువతి యువకులు బైబిల్లో రాసింది, యవ్వన కాలంలో నరుని కాడు మోయుట దేవుని కాడు మోయుట నన్నుకు సులువు. యవ్వన కాలంలో దేవుని కాడు మోయుట నన్నుకు సులువు అని చెప్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో నువ్వు ఎవరి కాడి మోస్తూ ఉన్నావు? ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నావు? తల్లిదండ్రులను ఏడిపిస్తున్నావా? తల్లిదండ్రులను బాధపరుస్తున్నావా? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, చూసుకున్నట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డ, 4వ వచనం చదువుకున్నాం. అయినను మొదట నీకుండిన ప్రేమని వదిలితివి పని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుడైన యోహాను ద్వారా ఈ మాట రాయిస్తూ ఉన్నాడు దేవుడు. మొదట నీకున్న ప్రేమ. చూడండి, చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్నామని మొదట దేవుని నమ్ముకున్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నప్పుడు ఎంతగానో దేవుని పట్ల నమ్మకంగా బ్రతుకుతారు, దేవుని సేవ చేస్తుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పాప ప్రపంచంలో పడిపోయామో దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, కనుక మొదట నీకున్న ప్రేమను వదిలిపెట్టావు, లోకం ప్రేమిస్తూ ఉన్నావు. బైబిల్లో రాసింది కదా, లోకమునైనాను లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవభ్రమ. శరీరం కొరకు నువ్వు ఎంతగానో శరీరాన్ని ప్రేమిస్తే ఒకరోజు శరీరం నాశనం అయిపోతుంది. రెండవది నేత్రాశ, నీ కలిగిన వాటినన్నీ, చూసిన వాటినన్నీ కావాలనుకోవడం కూడా తప్పే. జీవభ్రమం, నీకు లేకపోయినా కూడా ఉన్నట్టు నటించడము జీవభ్రమంతో కూడుకుంది దేవుని బిడ్డారా. కనుక ఈ లోకంలో మానవుని జీవితం ఎలా ఉందంటే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. మానవ జీవితం పతనానికి అయిపోతూ ఉంది. ప్రార్థన చేయవలసిన వాడు పాపంలో పడిపోతూ ఉన్నాడు. ప్రేమన యవనస్తుడా, యవన సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్నంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయుష్నిచ్చి, అందం ఇచ్చి, మంచి జ్ఞానం ఇచ్చి, చదువుకోమని కాలేజీలు పంపిస్తూ ఉంటే నువ్వు ఇష్టానుసారంగా తిరగడం ఇది దేవునికి దృష్టిలో ఇది న్యాయమా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు వినకుండా ఇష్టానుసారంగా జీవించిన వారి జీవితాలు మీకు కొంతమంది తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, సంసోన్ అని. ఆయన గురించి చదువుకుందాం. చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిప్సీల కుమార్తెలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిప్సీల కుమారులలో ఒకతను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవన్నని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిప్సీల నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తండ్రితో చెప్పాను. చూడండి, నాకు ఇష్టం, అందుకే నాకు ఇష్టం,
ఏదైనా కానీ నీకు ఇష్టంగా ఉంటే కాదు, కానీ దేవునికి ఇష్టంగా ఉండాలి. బైబిల్లో రాసింది కదా, ఏం రాసిందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక రాసింది. మరి సంసోను అంటే ఎవరంటే, సంసోన్ అంటే అర్థం ఏంటంటే చిన్న సూర్యుడు అని అర్థం. ఇతరులకు వెలుగునిచ్చేవాడు, ఇతరులకు మేలు చేసేవాడు, ఇతరులకు సహాయం చేయవలసిన సంసోను. ఈయన చూడండి, వీళ్ళ నాన్న మనోహ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి కుమారునిచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కొరకు దేవునిలో జీవిస్తూ ఉన్నప్పుడు వారికి రాజు లేడప్పుడు దేవుడు న్యాయాధిపతులను, ప్రవక్తలను, యాజకులను ఏర్పాటు చేసి ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఏదైనా అవసరమైనప్పుడు దేవుడు యాజకుల ద్వారా ప్రజలకు సహాయం చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి పరిస్థితులలో న్యాయాధిపతిగా ఉండవలసిన సంసోను ఒకరోజు అన్యుల దగ్గరికి వెళ్ళాడట, ఫిలిష్తీయుల దగ్గరికి. ఆ సంసోను ఎలాంటి వాడంటే బలాఢ్యుడు, శక్తి కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని శక్తితో అనేక మందిని జయించిన వాడు, సింహాన్ని చీల్చినవాడు. లోకము ఆయన్ని చూసిన వెంటనే భయపడుతూ ఉంది. కానీ సంసోన్ అట ఇక్కడ చూసిన వెంటనే ఒక ఊరికి వచ్చాడు, తిమ్నాత్ అనే ఊరికి. ఆ ఊరికి వచ్చే ఒక అమ్మాయి కనబడింది. చూడండి, అందుకే చాలామంది పై రూపాన్ని చూసి మోసపోతారు. ఎప్పుడైనా కానీ ఏదైనా చేసేటప్పుడు మనం అన్నీ పరిశీలించి చేస్తే అది బాగుంటుంది. అందంగా ఉందని కదా అని అమ్మాయిని చేసుకుంటే అరిచేతట్టు చేసిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను ఈ అమ్మాయిని చూశాడు. చూడండి, చూడడం తప్పు కాదు, కానీ చూసిన తర్వాత అది మంచిదా కాదని పరిశీలించడం మంచిది. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే ఆ అమ్మాయి నాకు ఇష్టమైందని తండ్రితో అంటున్నాడు. ఇప్పుడు కూడా అంతే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేజీలో చదువుకున్న వాళ్ళు, వీడు నా బాయ్ ఫ్రెండ్, వీడు గర్ల్ ఫ్రెండ్. ఈ బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు ఒక రోజున గాలికి పోతారంతే. కానీ దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవునికి మేలు చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెను చూశాడట, ఇష్టపడ్డాడట. సంసోను ఆ అమ్మాయిని చూసి ఇష్టపడి నాకు ఇష్టమైంది అమ్మాయిని చూచానని చెప్పేటప్పటికి తల్లిదండ్రులు అంటాయా, మన జనులలో చాలామంది ఉన్నారంటే కాదు అమ్మాయి నాకు కావాలి. వాడన్నాడట, ఎందుకురా అమ్మాయిని ఇష్టపడతావు, అమ్మాయి ఏం అందంగా ఉందంటే నాకు కనులు పెట్టుకొని చూడరా అమ్మాయి అన్నాడట. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టమైన ఎవరైనా కానీ, యవనస్తుడు కానీ ఒక అమ్మాయిని చేసుకునేటప్పుడు అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి ఎటువంటిది, అమ్మాయి ఎలాగుంది, దేవుళ్ళో నమ్మకంగా ఉందా, ప్రార్థనా పర్రాలా అని పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా యవన స్త్రీ కూడా ఆ అబ్బాయిని చేసుకునేటప్పుడు అబ్బాయి ఎటువంటి వాడని గ్రహించి అబ్బాయి అలవాట్లు ఏంటి, పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటని ప్రేమించాలి. అటువంటి వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా చూసిన వాడినంతా వీడు బాగున్నాడు కదా అని చేసుకుంటే జీవితం అంతా నాశనం అయిపోతుంది దేవుని బిడ్డారా. మరి ఇటువంటి సంసోను ఏం చేశాడంటే దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన సంసోను ఒక అన్యురాలి చేతి దగ్గరికి వెళ్ళిపోయి, ఒక దేవునికి ఇష్టం లేని కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయి కావాలనేటప్పటికీ అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నాడు. తల్లిదండ్రులు కాకుండా ఈ కాలంలో కూడా అంతే. తల్లిదండ్రులు పలానా అబ్బాయి వద్దమ్మా అంటే వెళ్ళిపోతూ ఉన్నారు గాలిపటాల్లాగా. కానీ అది మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డారా, సహోదరులారా. కనుక ఈ సంసోను చేసిన పనికి పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఉన్నాడు, మామ ఇంట్లో ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్న తర్వాత కొద్ది కాలానికి ఆ కుటుంబంలో కొద్దిగా పొరుపొచ్చలు వచ్చాయి. వచ్చినట్టు అలిగి ఇంటికి వచ్చాడు. అలిగి ఇంటికి వచ్చిన నెల రోజుల తర్వాత వెళ్ళేటప్పటికి ఈయన పిల్లనిచ్చిన మామ ఈయన భార్య సంసోను భార్యను వేరే వానికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇటువంటి వాయు వరుసలు లేని కుటుంబాలలో పెళ్ళిళ్ళు చేసుకుంటే జీవితం అంతా నాశనం అయిపోతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను తన జీవితంలో అడిగిపోయిన తర్వాత నీ భార్య నువ్వు రావనుకొని వేరే వానికి ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళకి సంసోనికి బాధ కలిగింది, కోపం కలిగింది. ఇటువంటి దేవునికి ఉపయోగపడవలసిన సంసోను, దేవుని పట్ల నమ్మకం కలిగి న్యాయాధిపతిగా ఉండవలసిన సంసోను, 20 సంవత్సరాలు దేవుని చేత వాడబడిన సంసోను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అమ్మాయి చేతిలో ఇష్టంగా ఉన్నానని అమ్మాయి ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కోపం వచ్చింది. తన జీవితం ఎందుకు అని నాశనం చేసుకోవాలని ఆఖరణ తిరిగి ఒక వేశ్య దగ్గరికి వచ్చారు.
డెలీలా అంటే సైతాన్కు సాదృశ్యం. ఈ డెలీలా ఎటువంటిదంటే చూడండి, ఇంట్లో మనం సంతోషంగా తినవచ్చు, కానీ ఇంట్లో తిండి వేరుగా ఉంటుంది, బయట తిండి వేరుగా ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, డెలీలా చేతిలో పడిపోయాడు సంసోన్. తన ఇష్టానుసారంగా జీవించాలని, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తితో సహవాసం చేసిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డారా, డెలీలా ఈయనను ఆకన్నా చచ్చిపోయేదానికి కూడా స్థితికి తెచ్చింది దేవుని బిడ్డారా. దేవుని ఆత్మ పొందినవాడు, దేవుని శక్తిని పొందుకున్న సంసోనే తనకిష్టంగా పెళ్లి చేసుకున్నందుకు తన జీవితము పతనమైపోయింది. ఆఖరణ ఫిలిప్సీలకు అమ్మేసింది డెలీలా. ఈ లోకంలో సాతాను అపవాది కూడా ఈ లోకంలో మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని చేతిలో ఉండకుండా, దేవుని మార్గంలో ఉండకుండా నాశనం చేసి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. మీరు చూసినట్లయితే సంసోను ఆఖరణ డెలీలా అప్పగించిన తర్వాత డెలీలా రోజు విసిగిస్తుందట, నీ శక్తి ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ యొక్క అద్భుతమైన దేవుడిచ్చిన ఆ గొప్ప వరం ఎక్కడుంది అనేటప్పటికీ అని అన్నాడు, నా కాళ్ళు చేతులు కట్టేసే అన్నాడు, గొలుసులతో బంధించమన్నాడు, వాటన్నిటిని ముక్కలు చేస్తూ ఉన్నాడు. ఆఖరణ బైబిల్లో రాసిన దేవుని బిడ్డారా, ఈ యొక్క న్యాయాధిపతుల్లో ఆమె ప్రాణము విసిగిపోయిందట ఆమె పెట్టే బాధలకి. చూడండి, ఇంట్లో ఉండి మగవాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటంటే ఆడవాళ్ళు పెట్టే చిత్రహింసలు కూడా ఉంటాయి కొన్ని. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ఎప్పుడైతే డెలీలా విసిగిస్తుందో చెప్పేశాడు అసలు సంగతి, నా తల వెంట్రుకలు తీస్తే నాలో శక్తి పోతుందన్నప్పుడు ఆఖరణ తన జీవితం నాశనం చేసుకున్నాడు. నా ఇష్టం అని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఈ యొక్క సహోదరుడు జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే ఆయన పట్టుకొని వెళ్ళిపోయి దాగోను దేవతకు దగ్గర పెట్టేశారు. చూడండి, దేవునికి సేవ చేసిన వాడు గానుగ తిప్పే దాంట్లో ఎద్దులాగా అయ్యాడు. దేవుని సేవ చేయవలసిన ఈ వ్యక్తి ఆ గానుగలో ఎద్దులాగా తిరిగి వాళ్ళందరూ ఎగతాళి చేస్తూ కళ్ళు పోగొట్టుకున్నాడు. కళ్ళు లేని కబోదైపోయాడు సంసోన్. కనుక ప్రియమైన దేవుడు ఆఖరణ దాగోను దేవతలో ఆ దేవాలయంలో వెళ్ళిపోయి అందరితో పాటు ఈయన చచ్చిపోయాడు. మానవునికి జీవితం ఎందుకు ఇచ్చాడంటే ఆయన్ని మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో విషయాన్ని మీకు తెలియజేస్తాను ప్రియమైన దేవుని బిడ్డారా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి, ఆహాబ్ అని ఒక చక్రవర్తి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ చూస్తే ఆహాబు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు, దేవుని మార్గంలో నడిచిన ఈ యొక్క దైవ సేవకుడు యెజబేలు అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ యెజబేలు దయ్యంతో సమానం. ఇది ఎప్పుడైతే అందుకే ఒక స్త్రీని చేసుకునేటప్పుడు ఆమె మంచిదా, ఆమె ప్రవర్తన ఏంది, ఆమె పరిస్థితి ఏందని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇంటిలో ఒక అమ్మాయి ఇంటికి వస్తుందంటే బిడ్డ వచ్చిన వేళ గొడ్డ వచ్చిన వేళ అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు పెద్దలు. కానీ యెజబేలు ఎప్పుడైతే ఆహాబు జీవితంలో ప్రవేశించిందో ఆహాబు జీవితం పతనమైపోయింది. దేవుని బిడ్డారా, చూడండి, రాజ్యం ఏలవలసిన వాడు, రాజ్యంలో నమ్మకంగా ఉండవలసిన వాడు, దేవుని ప్రజలను పరిపాలించవలసిన వాడు యెజబేలు చేతికి అన్నీ అప్పగించి నోరు మూసుకొని బైబిల్లో రాసింది మూతి ముడుచుకొని పండుకున్నాడట. మూతి ముడుచుకొని పండుకునే వాళ్ళు ఆడవాళ్ళు మూతి ముడుచుకుంటారు అప్పుడప్పుడు అలిగి. కానీ ఈ యొక్క చక్రవర్తి తన జీవితంలో తనకిష్టమైన వారిని చేసుకొని తనకిష్టమని నమ్మి నాశనం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఆహాబు చక్రవర్తి నాశనం అయినట్టు జీవితంలో ఎంతోమంది నాశనం అవుతున్నారు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా. అందుకే ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమారులను పెళ్లి చేసుకున్నారట. దేవుని బిడ్డలనే పెళ్లి చేసుకోవాలి. బైబిల్లో రాసింది కదా, విశ్వాసికి అవిశ్వాసితో విజోడుగా ఉండకూడదు, విశ్వాసినే చేసుకోవాలి, అవిశ్వాసితో స్నేహం చేయకూడదు. బైబిల్లో రాసింది. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరము కాదా అంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా. కనుక ఈ యొక్క దేవుని బిడ్డలతో స్నేహం చేయకుండా నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారట. అప్పుడు భూలోకం చెడిపోయింది, వాయు వర్షాలు లేదు. ఈ కాలంలో ప్రియమైన దేవుని బిడ్డారా, లోకము నాశనం అంతానికి రాబోతుందని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చూసినట్లయితే చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయంలో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డారు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండము 29వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం ఇక్కడ చూసినట్లయితే
యాకోబు రాహేలును ప్రేమించి తన చిన్న కుమార్తెను కొలువు చేయదని అనుకున్నాను. దానికన్నా పైన చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డారా, ఈమెను ప్రేమించాడు. ఎవరంటే యాకోబు ఎవరు అంటే ఈసాకుకు పుట్టిన కుమారులు ఏశావు, యాకోబు. యాకోబు అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మామ దగ్గరికి. మామ ఎటువంటి వాడంటే అల్లుని ఉంచిన మామ, మోసగాళ్ళకు మోసగాడు లాబాన్. ఈ లాబాను ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క చూసిన వెంటనే అందుకే మొదటి ఆ యొక్క చూపులోనే ఈ అమ్మాయిని ప్రేమించేశాడు రాహేల్ని. యాకోబు ప్రేమించి ఏం చేశాడంటే, మామ అన్నాడు వీండు ఏ విధంగా సేవ చేయించాలి అనుకొని వెంటనే యాకోబుతో అంటున్నాడు లాబాన్, నీవు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే 7 సంవత్సరాలు నాకు కొలువు చేయాలి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, 7 సంవత్సరాలు కొలువు చేస్తే నీకు నా కుమార్తెనిస్తా అన్నాడు. ఈయన చూడండి బైబిల్లో రాసింది కదా, చూడండి, అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. ఒకడు అన్నాడట, ఏందిరా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, అమ్మాయి ఏమందామంటే వాడు అన్నాడట, నా కళ్ళు పెట్టుకొని చూడరా అమ్మాయి అందం తెలుస్తుంది అన్నాడట. లోకం అలాగైపోతుంది. ఈయన 7 సంవత్సరాలు 7 రోజులుగా భావించాడట. కానీ మామ ఏం చేశాడంటే జబ్బు కళ్ళదైనా లే అనిచ్చి పెళ్లి చేసినాడు చీకట్లో. నువ్వు ఎప్పుడైతే బైబిల్లో రాసింది, నువ్వు ఏ కొలత కొలుస్తావా కొలత కొలవబడుందని రాసింది దేవుని బిడ్డారా. ఎప్పుడైతే లే అనిచ్చి పెళ్లి చేశాడో యాకోబు కోపం వచ్చేసింది. ఏంది మామ, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇంకొక అమ్మాయిని ఇస్తామంటే, లేదు మా ఊర్లో చట్టం ఉంది నాయన, పెద్ద పిల్లకి కాకుండా చిన్నపిల్లకి ఎలా పెళ్లి చేశాం అంటే, అప్పటికి మరి అమ్మాయి కావాలంటే రాహేలు కావాలంటే తిరిగి నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయాలంటే 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మామకి 20 సంవత్సరాలు మామ దగ్గర సేవ చేసుకుంటూ బ్రతికాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, చూడండి, నాకు ఇష్టం నా ఇష్టం అంటే నువ్వు బానిసగా బ్రతకాల్సిన రోజులు వస్తాయి. కనుక నీ జీవితం ఎలా ఉంది జ్ఞాపకం చేసుకో. కనుక నా ఇష్టమని ప్రవర్తించిన వారి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే బైబిల్లో చూస్తే దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఇక్కడ చూసిన వెంటనే ప్రియమైన దేవుని బిడ్డారా చూద్దాం. ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామారుత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ప్రియమైన దేవుని బిడ్డారా, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, చూడండి, ఈయన ఈ కాలంలో ఒక భార్యని చేసుకుంటేనే అల్లాడి చచ్చిపోతున్నారు అర్థం కాకుండా. కానీ సొలొమోను దేవుని ఆత్మ కలిగిన వాడు, మహాజ్ఞాని దేవుని సంపాదించుకొని దేవుని పట్ల ఆశ కలిగి దేవుని పట్ల అపేక్ష కలిగి ఇటువంటి స్థితిలో మనం అనేక మందిని పెళ్లి చేసుకున్నాడట. అందుకే అంటాడు ఆయన ప్రసంగి గ్రంథంలో, అంతా వ్యర్థమే, భూమి మీద ఉన్న ఎన్ని సమస్తమే వ్యర్థమే, గాలికి ప్రయాసపడుతున్నట్టు అని రాస్తూ ఉన్నాడు. ఈ సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించిన వాడు, దేవునికి ప్రార్థన చేసిన వాడు, జ్ఞానం సంపాదించిన వాడు, ఇటువంటి జ్ఞానిక లేడు అని దేవుని చేత సాక్ష్యం చెప్పుకున్నవాడు తనకిష్టం వచ్చినట్టుగా ఇతర స్త్రీలను మోహించి పెళ్లి చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన సుమారుగా 1000 మంది ఉన్నారు ఫ్రెండ్స్. 1000 మంది, 7 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారట. ప్రియమైన వారు ఎప్పుడైతే వీరిని అన్యులతో సహవాసం చేసి అన్యుల్ని పెళ్లి చేసుకున్నాడో ఈయన హృదయాన్ని మార్చేశారట. చూడండి, పెళ్లి కానంత వరకు మగవాడు బాగుంటాడు, పెళ్ళి అయిన తర్వాత మారిపోతాడు. ఎందుకు మారిపోతాడు అంటే భార్య పెడుతుంటుంది, మెల పెడుతుంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, నాకు ఇష్టమని జీవితం జీవిస్తున్నా ప్రతి సహోదరుడా సహోదరి, నీ జీవితం ఎలాగుంది, దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు కదా, లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడట. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయనకి ఇష్టమైన వారిగా ఉండడానికి. అంతేగాని నీ ఇష్టం నా ఇష్ట ప్రకారం జరగదు. ఈ లోకంలో నేను 100 సంవత్సరాలు బ్రతికేవాడు 10 రోజుల్లోనే చచ్చిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే యవ్వన కాలంలో దేవుని కాడి మొయిట నరునికి సులువు. కనుక దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవునికి సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అంటాడు కదా, ప్రకటనలు చదువుకున్నాం, మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకున్న విశ్వాసం, మొదట నీకున్న ఆ యొక్క దేవుని పట్ల భయభక్తులు ఈ కాలంలో లేకుండా పోయినావంటే నువ్వు లోకంలో పడిపోయావు. కనుక
దేవుడు అంటున్నాడు కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? ఇక్కడ చూసిన వెంటనే అంటున్నాడు కదా, అయ్యా చూడండి. అంతేకాకుండా ఇంకో వ్యక్తి గురించి మనకు జ్ఞాపకం చేస్తాం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనంలో లోతు అనే గొప్ప విశ్వాసి ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడట, ఆయన పోయి ఆ యొక్క అబ్రహాము సహోదరుని కుమారుడు, ఈయన వెళ్ళి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో వెళ్ళిపోయాడు. అక్కడ పోయిన వెంటనే అక్కడ ఉన్న బిడ్డలు అక్కడ ఉన్న అలవాట్లు నేర్చుకున్నారు, వారి భాష నేర్చుకున్నారు, వాళ్ళ ప్రవర్తన నేర్చుకున్నారు, వాళ్ళ వేషధారణ నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆ లోతు తన జీవితంలో తన బిడ్డలను సరిగా పెంచలేకపోయాడు. ఆ యవ్వన రాండ్రు తప్పు చేసి తండ్రి ద్వారా సంతానాన్ని పొందారు. కొంతమంది కొద్దిగా వ్యతిరేకంగా చెప్తున్నారు ఇప్పుడట, బైబిల్లో అంతా ఈ విధంగా ఇది ఉండడం మంచిది కాదంటే, ఎవరైనా ఆయన ఆ కాలం కాదు, ఆది కాలంలో జరిగిన కాలం కాదు, లోతు కాలం, ప్రస్తుత కాలంలో కూడా తండ్రులు బిడ్డను చెరుపుతూ ఉన్నారు. లోకములో లేరా ఎంతోమంది పేపర్లో, టీవీలో, వార్తల్లో వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి బైబిల్ను తప్పు అని చెప్పడం చాలా పొరపాటు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, కానీ లోతు బిడ్డలు చెడిపోవడానికి కారణం ఏమంటే అక్కడ ఉన్న సహవాసమే. అక్కడ వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు బ్రతికారు కాబట్టి చెడిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక సంసోను తన జీవితం తనకు ఇష్టం వచ్చిన రీతిలో ఉండి నాశనం చేసుకున్నాడు, పతనమైపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని కుమారులు నరుల కుమారులతో స్నేహం చేసి నాశనం అయిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. లోతు బిడ్డలు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలలో వాళ్ళతో సహవాసం చేసి నాశనం అయిపోయారు దేవుని బిడ్డలారా. కనుక నువ్వు ప్రేమ అంటే అది ప్రేమ ఒక దోమగా మార్చబడుతుంది దేవుని బిడ్డలారా. కనుక చూడండి, దోమ కుర్తన్న మందుంది కానీ ప్రేమ కుట్టినవాడు నాశనం అయిపోతూ ఉన్నాడు. ప్రేమను నమ్ముకుంటావా? దేవుని ప్రేమను నమ్ముకుంటావా? దేవుని ప్రేమ చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఉంది, ఒక చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసి అన్నీ పోగొట్టుకున్నాడు, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. కనుక నీ ప్రేమ ఎలాగుంది? దేవుని పట్ల నీ ఆశ ఎలాగుంది? కనుక చూసిన వెంటనే ఆహాబ్ చక్రవర్తిలాగా నీకు ఆయనకి ఇష్టం వచ్చినట్టు పోయి నాశనం చేసుకున్నట్టు నువ్వు నాశనం చేసుకుంటావా? ఇక దేవుని వర్తమానం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇష్టం కాదు కానీ దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలని ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని మీద ఆధారపడు. ఈ ప్రేమికుల రోజు కాదు కానీ దేవుని రోజు రాబోతుంది. ఆ దేవుని రోజు నువ్వు లెక్క అప్పచెప్పాలి. దేవుని మీద నువ్వు ఆధారపడి దీవించాలంటే దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మీద ఆధారపడు, దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు చదువుకుంటున్న చదువులోను, నీ వయసులోను, ఆయుష్లోను దేవుడు నీకు దీవించాలని, నేను గొప్పవానిగా చేయాలని, గొప్పదానిగా చూడాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటే నీకు ఇష్టానుసారంగా జీవించడం మంచిది కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక నీ జీవితం దేవునికి, ఇతరులకు నువ్వు వెలిగించేవాడిగా ఉండాలి కానీ ఇతరులను ఆర్పేవాడిగా నువ్వు ఉండకూడదని దేవుని యొక్క కోరిక. కనుక దేవుని మీద ఆధారపడదాం, దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుదాం. మొదటి దేవుడిచ్చిన మనకు ప్రేమ, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉందాం. ఈ వర్తమానం వింటున్న ప్రేమనే దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎప్పుడైనా మార్చుకో. దేవుని మీద ఆధారపడు, దేవునికి ఇష్టంగా బ్రతుకు. నీకు ఇష్టం కాదు, అన్ని ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతాయి. కనుక దేవుని కృపలో నీకు ఉండాలంటే దేవుని మీద ఆధారపడాలని ఈ వర్తమానాన్ని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువానికి వందనాలు నాయన. ఈ వర్తమానం వింటున్న బిడ్డల్లో అనేక మందికి మార్పు కలిగించమని, ఈ లోకంలో ఉన్న ప్రేమ నటనతో కూడుకున్నదని, నిజమైన ప్రేమ నీలో ఉందని, నువ్వు లోకాన్ని ప్రేమించే దేవుడు అని, మేలు చేసే దేవుడు అని బిడ్డలు గుర్తెరిగి మేలు పొందుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీరు విని మేలు పొందాలని, మీ కొరకు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాం. మీ ప్రార్థన మనవులు తెలియజేస్తుంది కోరుతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుని కాక. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును కాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యం విన్న వారందరికీ వందనములు. మా అడ్రస్ బిఎన్ సురేష్ బాబు, హౌస్ నంబర్ 8-23-17A, LBS నగర్, ఖమ్మం, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9652373939. మా ఈమెయిల్ అడ్రస్ bnsbabu36@gmail.com.